వృత్తేన రక్ష్యతే. కులం అనే మాట వచ్చింది. ఈ కులం అనే మాట మళ్ళీ తర్వాత కూడా రాబోతోంది. 41వ వర్షంలో కూడా నా కులం వృత్తహీనస్య, అది ఇది కలిపి చెప్పచ్చు. అందాము, కులం వృత్తేన రక్ష్యతే. ఒక జంప్ చేయండి. నా కులం వృత్తహీనస్య ప్రమాణమితి మే మతి. ఈ రెండింటినీ కలిపి వ్యాఖ్యానం చేసేయచ్చు. దాంతో కొంత ప్రోగ్రెస్ వస్తుంది. లేకపోతే మళ్ళీ పాడిన పాటే పాడాల్సి ఉంటుంది. పక్కపక్కనే ఉన్నాయిగా. కులము కొంచెం డిఫికల్ట్ టాపిక్, అంటే జాగ్రత్తగా చెప్పాల్సిన టాపిక్. చాలా సెన్సిటివ్గా చెప్పాలి. చెప్పేది కరెక్ట్గా ఉండాలి. ఆ చెప్పే దాంట్లో ఎజెండా ఉండరాదు, ఒక ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఉండరాదు, తర్వాత ఒక దురాగ్రహము ఉండరాదు. మనస్సులో ఏదో పెట్టుకుని కులం అంటే ఇది అనే విధంగా చెప్పరాదు. శాస్త్రీయంగా చెప్పాలి. కులము అనే పదాన్ని వ్యాఖ్యానం చేసేప్పుడు మరొక పదమును కూడా దానికి జోడించి రెండింటినీ కలిపి చెప్పాలి. కులము, వర్ణము. వర్ణములు ఇప్పుడు తేడా చెప్తా చూడండి. తేడా చెప్పడం అయ్యేప్పటికీ మీకు కులమునకు వర్ణమునకు రెండింటికి కూడా సరైన కల్పన మనస్సుకి వచ్చేస్తుంది. వర్ణములు 4, కులములు 3250 లేటెస్ట్ కౌంట్. మండల్ కమిషన్ కౌంట్లో 2865 కులములు ఉండేవి మండల్ కమిషన్లో. ఆ తర్వాత కొన్ని కులములు దాంట్లో చేరలేదు అని అప్లికేషన్స్ పెట్టుకుంటే ఆ తర్వాత కాలక్రమంలో వరుసగా కులములను చేర్చినారు. అలా చేర్చడం వల్ల ఈనాటికి ఆ కులము 3250 దగ్గర ఇటుగా ఆగినది. అవి కులములు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారి కులము గుజరాతీలో ఏదో ఒక బీసీ కమ్యూనిటీలో ఆయన జన్మించినారు. ఏదో ఒక కులము, అది మండల్ కమిషన్ రిపోర్ట్లో లేదు. అది 2850లో లేదు. ఆ తర్వాత ఆ కులానికి సంబంధించిన వారు అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని ప్రాసెస్ చేసి మొత్తానికి ఆ కులమును బీసీ లిస్టులో చేర్చారు. ఆ విధంగా ఆయన బీసీ అయినాడు. లేకపోతే ఆయన టు బిగిన్ విత్ ఆయన బీసీ కాదు. ఆయన తనను తాను ఆయన బీసీ చేసుకోలేదు. ఆయన పనిలో ఆయన ఉన్నారు. ఆ కులం వాళ్ళు అప్లై చేశారు, అది పెట్టుకున్నారు. సో ఈ విధముగా ఇదంతా ఎందుకు చెప్పానంటే కులము వర్ణము మీరు తేడా స్పష్టంగా తెలుసుకోవాలి. 1 2 3 4 ఎన్ని వస్తాయో చూద్దాం. వర్ణములు 4, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. కులములు 3250 లేటెస్ట్. ఇంకా పెరిగే అవకాశము గలదు. ఈ మధ్యన కులగణన అని ఒకటి మొదలుపెట్టారు కదా. ఇంకా మన వాళ్ళు ఈ కుల పిచ్చి నుంచి బయట పడలేదు. ఇంకా దాంట్లోనే పడి కొట్టుకుంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా. సో కాంగ్రెస్ పార్టీ బాగా గడబిడ చేసింది. తెలంగాణలో కులగణన కూడా చేయించింది. దానివల్ల ఒరిగిదేమీ ఉండదు. ఉరికే సమాజంలో భేదభావనను పెంచి పోషించటమే. బ్రిటిష్ వాళ్ళు నేర్పిపోయారు. డివైడ్ అండ్ రూల్ అన్నది ఉరికే ఒక మాట వరుసకి యాదాలాపంగా ఒక స్లోగన్లాగా చెప్పి మాట కాదు. అది ఒక పాలసీ ఆఫ్ గవర్నెన్స్. సమాజాన్ని పరిపాలించే ఒక పాలసీ డాక్ట్రిన్ అది. అదేమిటంటే డివైడ్ అండ్ రూల్. వాళ్ళని డివైడ్ చేసి పెట్టు, హిందువులు వేరు ముస్లిమ్స్ వేరు అని డివైడ్ చేసి పెట్టు. అది వాళ్ళు 1857 తర్వాత మొదలుపెట్టారు. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామము జరిగినప్పుడు హిందువులు ముస్లిమ్స్ కలిసి బ్రిటిష్ వారిపై దండయాత్ర చేసినారు. అప్పుడు వెంటనే ఆ దండయాత్రను వాళ్ళు బాగా సప్రెస్ చేసేసి చాలా పెద్ద రక్తపాతం అయింది. అది ఫెయిల్ అయిపోయింది. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామము. దానిని బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే సిపాయిల తిరుగుబాటు అన్నారు, మ్యూటినీ అన్నారు. మన వాళ్ళు కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసి సిపాయిల తిరుగుబాటు అని పుస్తకాల్లో పెట్టారు. తప్పది. అది సిపాయిల తిరుగుబాటు కాదు. అంటే సిపాయిల్లో కొంతమంది ఏదో అల్లరి చేశారు, అలా కాదు. అది ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామము 1857. దాని మీద దామోదర వీర సావర్కర్ గారు రాసిన పుస్తకము గలదు. చాలా గొప్ప పుస్తకము అది. హిస్టరీలో స్టాండర్డ్ బుక్. కాబట్టి అది అయిన వెంటనే బ్రిటిష్ పార్లమెంట్లో దాని మీద చర్చ జరిగినది.
1858లో జరిగింది ఈ చర్చ. 1857లో అనేక వందల మంది బ్రిటిష్ సైనికులు మరణించినారు, వేలలో భారతీయులు మరణించినారు. సరే, మొత్తానికి తిరుగుబాటు అని వాళ్ళన్నా ఈ యుద్ధము జరిగినది కదా, ఇది ఎందుకు వచ్చింది, ఈ పైన ఇలాంటిది మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాకూడదు, దీనికి ఉపాయం ఏమి అని చర్చించారు పార్లమెంటులో. చర్చిస్తే వాళ్ళు ఓపెన్గానే చర్చించారు, రికార్డులన్నీ ఉన్నాయి. హిందువులు ముస్లిమ్స్ కలిసి అటాక్ చేశారు, కాబట్టి ఈ పైన హిందువులను ముస్లిమ్స్ను విడదీయుట ద్వారా మళ్ళీ వీళ్ళు ఎప్పుడూ కలవడానికి వీల్లేదు, ఎప్పుడూ అలా విడిపోయే ఉండాలి. వాళ్ళని విడదీయడం అంత కష్టం కూడా ఏమీ కాదు. వాళ్ళ మత విశ్వాసములను మనం గట్టిగా పట్టుకుని స్టడీ చేసి విడదీసి పారేయచ్చు. ఆ పని మొదలు పెట్టండి అని ఒక రిజల్యూషన్ పాస్ చేసుకుని ఒక గవర్నమెంట్ పాలసీని ఎస్టాబ్లిష్ చేసుకుని 1858 నుంచి విడదీసుకుంటూనే పరిపాలించారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఆ పాలసీ యొక్క ప్రయోగము వలన కలిగిన దుష్పరిణామమేమనగా 1947లో దేశ విభజన మత ప్రాతిపదిక పైన జరిగినది. అంటే ఆ పాలసీని వాళ్ళు ఎంత పెర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారో చూడండి. సరిగ్గా 90 ఏళ్ల లోపే ఆ పాలసీ ఎంత బలంగా పనిచేసిందంటే దేశం 2 ముక్కలైంది. కాబట్టి డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఈ కులగణన కూడా అట్టిదియే. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది అది ఈ మధ్యకాలంలో. మోడీ గారిని ఏ విధంగా దెబ్బతీయాలో అర్థం కాక అన్ని ఆప్షన్స్ని వెతుక్కుంటూ వాళ్ళు కులగణన దగ్గరికి వచ్చారు. తెలంగాణలో చేయించారు. ఏమైంది? ఏమీ కాలేదు. బీహార్లో దాని మీద గడబడి చేశారు. ఆ బీహార్ ప్రజలు సమర్థించలేదు, వాళ్ళు కులమునకు అతీతంగా ఓటు వేసినారు. కాబట్టి ఇంతకీ వీళ్ళు ఏమైనా లాభం పొందేస్తారేమో, మనం వెనకబడిపోతామేమో అని భయం వేసి బీజేపీ వాళ్ళు కూడా మొదలుపెట్టారు. లుక్ ఎట్ దాట్. వాళ్ళు కూడా మేము మాత్రం వెనకాల ఎందుకు ఉండిపోతాము, కాబట్టి జనాభా గణన వస్తుంది, కులాన్ని కూడా దాంట్లో చేర్చండి అని వాళ్ళు చేర్చారు. అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండకూడదు. వాళ్ళకు ఉండకూడదంటే ఏం చేయాలి? వాడు చెప్పింది కూడా మనమే చేసేస్తే వాళ్ళ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో ఈ విధంగా పొలిటీషియన్స్ ఏవో పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ డివైడ్ అండ్ రూల్ పాలసీ వెళ్ళిపోలేదు. చేతనే హిందూ సమాజం ఇప్పటికీ ముక్కలుగానే మనకి దర్శనమిస్తోంది. సో కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇట్ ఈజ్ సోషియో పొలిటికల్ మాత్రమే కాక అధ్యాత్మానికి కూడా సంబంధించిన టాపిక్. చూడడానికి సోషియో పొలిటికల్గా అనపడుతుంటే నేనేదో పాలిటిక్స్ మాట్లాడుతానని మీరు అనుకోవద్దు. సోషియో పొలిటికల్గా దానికి ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అధ్యాత్మం నుంచే వచ్చింది. అధ్యాత్మంలో కరప్షన్ వచ్చి సోషియో పొలిటికల్ సిచ్యువేషన్ కరప్ట్ అయినది. కాబట్టి దానిని మీ వంటి విజ్ఞులు పరిశీలించి యథాతథముగా తెలియదగిన సందర్భము. ఓకే, మొదటిదేమిటి? వర్ణములు 4, కులములు 3250 అప్రాక్సిమేట్లీ. ఫస్ట్ డిఫరెన్స్. రెండవ డిఫరెన్స్, కులము బర్త్ని బట్టి డిఫైన్ అవుతుంది. ఇట్ ఈజ్ బై బర్త్. ఇప్పుడు మంగలి అనే కులము కలదనుకోండి, ఆ కులంలో పుట్టినవాడు మంగలి అనబడును. చాకలి అనే కులంలో పుట్టినవాడు చాకలి అనబడును. ఇవన్నీ బీసీల లాస్ట్లోకి వస్తాయి. అలాగే ఇంకా అనేక కులములు కాపు అనే కులము కలదు, దాంట్లో పుట్టినవాడు కాపు అనబడును. దాన్ని బీసీలో పెట్టాలని మనకు యాజిటేషన్ ఉంది. ఈ విధముగా రెడ్డి కులము, ఇలాగ అనేక కులములు కలవు. బై బర్త్ డిఫైన్ అవుతాయి. కులము ఈజ్ బై బర్త్, వర్ణము నాట్ బై బర్త్. గుణకర్మ విభాగశ. గుణకర్మలను బట్టి వర్ణము, బర్త్ని బట్టి జన్మను బట్టి కులము. రెండవ డిఫరెన్స్. మూడవ డిఫరెన్స్, వర్ణములు, వర్ణ వ్యవస్థ 4 వర్ణములు ప్రపంచంలో అన్ని సమాజములలోనూ ఉంటాయి. అమెరికాలో ఉంటుంది, రష్యాలో ఉంటుంది, జపాన్లో ఉంటుంది, అంతటా ఉంటుంది. కులము కేవలము భారతీయ హిందూ సమాజంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడి నుంచి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయినప్పుడు ఈ కులం అక్కడికి కూడా వీళ్ళు పట్టుకెళ్ళారు. ఒరిజినల్గా క్రిస్టియానిటీలో కులము లేదు, కానీ హిందూ ధర్మం నుంచి వెళ్ళిన వాళ్ళు దీన్ని అక్కడి నుంచి ట్రాన్స్ప్లాంట్ చేశారు, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ టు ఇట్. కాబట్టి కులము భారతీయ హిందూ సమాజమునకు యునీక్. అది వాళ్ళ లక్షణం అలా ఉన్నది.
కులాల కింద విడిపోయి ఉన్నారు వాళ్ళు. కానీ వర్ణము ప్రపంచమంతటా గలదు. ఏదైనా ఫ్యాక్టరీ ఉందనుకోండి, 4 వర్ణాలు ఉంటాయి. ఫ్యాక్టరీలో మీరు గేట్ దగ్గరికి వెళ్ళేప్పటికీ మీకు సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ క్షత్రియ. కొంచెం లోపలికి వెళ్తే టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. చీఫ్ టెక్నాలజిస్ట్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన దగ్గర అనేక మంది సైంటిస్ట్ అండ్ టెక్నాలజిస్ట్ ఇంజనీర్స్ పనిచేస్తూ ఉంటారు. బ్రాహ్మణ. షాప్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ వర్క్ ఛార్జ్ మన్న మొదలుపెట్టి ఆపరేటర్స్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, ఫిజికల్గా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ శూద్ర. ఫైనాన్స్ సెక్షన్కి వెళ్తే కాస్ట్ అండ్ బడ్జెట్, ఫైనాన్స్, శాలరీస్ మొదలైన సెక్షన్ ఒకటి ఉంటుంది. ఫైనాన్స్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్. అక్కడ పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటూ పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ ఫైనాన్స్లోనే ఉంటారు. టెక్నాలజీలో అంత పెద్ద ఆఫీసర్స్ ఉండనే ఉండరు. మేము ఒకప్పుడు అసూయపడేవాళ్ళం. టెక్నాలజీలో మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా ఈ సైన్సు ఎక్స్పెరిమెంట్స్ వీటితోటి కుస్తీ పడతాము. మనకంటే వాడు ఏదో కాస్ట్ అండ్ బడ్జెట్ అని డబ్బులు మనకంటే వాడు ఎక్కువ తీసుకుంటున్నాడు అని మేము అసూయపడేవాళ్ళం. మేమంటే అలాగ ఉంటుంది. ఇండస్ట్రీలో అలాంటి ధోరణులు ఉంటాయి. కాబట్టి కాస్ట్ అండ్ బడ్జెట్, మేము కోస్ట్ అండ్ బుడ్జెట్ అంటూ ఉండి వాళ్ళము, అలా అని వాళ్ళము దాన్ని. ఓకే. సో వాళ్ళు వైశ్య. 4 వర్ణములు ప్రతి ఫ్యాక్టరీలో ఉంటాయి, ప్రతి సమాజంలో ఉంటాయి, లండన్లో ఉంటాయి, అమెరికాలో ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా, అలాస్కా వెళ్ళినా ఇవి ఉంటాయి, జపాన్లో ఉంటాయి. అది వర్ణము. ఎంత తేడా ఉందో చూడండి. ఇది ఇంత బాగుంది కదా, మన దేశంలో ఇది ఏ విధంగా భ్రష్టు పట్టినది అంటే, వర్ణము, కులము బై బర్త్. డోంట్ డిస్టర్బ్ దాట్, ఇట్ ఈజ్ బై బర్త్. ఓకే. రెడ్డి కులంలో పుట్టినవాడు రెడ్డి, కాపు కులంలో పుట్టినవాడు కాపు. బ్రాహ్మణ కులం అనకూడదు. బ్రాహ్మణ కులం కాదు అది, బ్రాహ్మణ వర్ణ. అప్పుడు అది అక్కడ కరప్షన్ వచ్చింది. బ్రాహ్మణ వర్ణము, బ్రాహ్మణ వర్ణంలో పుట్టినవాడు బ్రాహ్మణుడవడు, గుణకర్మలను బట్టి బ్రాహ్మణుడు అవుతాడు. ఓకే. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులు కూతుళ్ళు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతారా ఏమి? ఎవడైనా ఒకడు అయ్యి ఉంటే అది వేరే మాట, అది యాక్సిడెంట్, ఎదురుచ్ఛ, అది కోయిన్సిడెన్స్. వాడు ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు, వాడు కూడా స్వయంగా ఐఏఎస్ పాస్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు. దట్ ఈజ్ కోయిన్సిడెన్స్. అది కొడుకు కాబట్టి అవ్వలేదు. డాక్టర్ గారి కొడుకులందరూ డాక్టర్లు అయిపోతారా? అలాగేమీ అవ్వరు. అది గుణకర్మలను బట్టి వస్తుంది. ఇప్పుడు కులమును రక్షించుకునే ఉపాయం ఏమి అని ప్రశ్న. వర్ణమును ఎవడూ రక్షించక్కర్లేదు, ఎందుకంటే అది గుణకర్మలను బట్టి వచ్చేది వస్తుంది. దాన్ని ఎవడు ఆ ప్రశ్న లేదు, సమాధానము లేదు. ఇక్కడ లేదు, ఉండే చోటు ఉంటుంది, ఇక్కడ లేదు. యక్ష ప్రశ్నలలో గలదు, ఇక్కడ లేదు. ఇక్కడ కులం గురించే ప్రస్తావము. మహాభారతం నాటికే పలు కులములు వచ్చినవి. ఉదాహరణకు కర్ణుడు సూత కులమునకు చెందినవాడు. సూత ఉవాచ అని పురాణములు చెప్పినవాడు ఆ కులం నుంచి వచ్చాడు, సూత కులం నుంచి వచ్చాడు. పురాణములు బ్రాహ్మణుడు చెప్పలేదు, సూతుడు చెప్పినాడు. సూత కులం నుంచి వచ్చాడు. సూత అంటే మన గుర్రబండి వాడు ఉంటాడని, గుర్రబండి వాళ్ళని ఒక కులం ఉంటుంది, అది సూత అంటే. ఆ కులంలో పుట్టినవాడు పురాణములకు ఆదిపురుషుడైనాడు. కాబట్టి ఆ పురాణములు అంటే బ్రాహ్మణుడైనాడు అన్నమాట. సూత కులంలో పుట్టి బ్రాహ్మణుడైనాడు, అప్పుడు పురాణములను చెప్పినాడు. అంచేతనే సూత ఉవాచ అని ఉంటుంది. వీళ్ళు ఎవరు చెప్పరు, ఈ మాటలు చెప్పరు, పరిగణనలోకి తీసుకోరు, పరిశీలించరు, వ్యాఖ్యానం చేయరు. కార్పెట్ కిందకి తోసేసి తమ దురాగ్రహమును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, తప్పు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం అవసరం. సో ఇప్పుడు ఒక కులాన్ని రక్షించాలి అంటే ఏమిటి? ఆ కులంలో వాళ్ళందరూ ఒకరినొకళ్ళు పెళ్ళాడి అలాగే చేసుకుంటారు. పెళ్ళిళ్ళన్నీ ఆ కులంలోనే ఉంటాయి. ఓకే. కులం దాటి పెళ్ళిళ్ళు చేసుకోరు. కులం దాటి పెళ్ళిళ్ళు రూల్ కాదు, ఎక్సెప్షన్. కులంలోనే పెళ్ళిళ్ళు ఉంటాయి. ఆ కులంలో పెళ్ళిళ్ళు చేసేసుకుని పిల్లల్ని కలుస్తుంటే ఆ పిల్లలందరూ ఆ కులంలో వాళ్ళు అయిపోతూ ఉంటారు. కొత్త కొత్త కులంలో పిల్లలు వచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ సంఖ్య కూడా పెరుగుతుంది. అదియా కులమును కాపాడుకునే విధానం? అదియా కాదు. మరి కులమును కాపాడుకునే విధానం ఏమిటి? ఆ కులంలో ఉన్న పెద్దలందరూ కూడా తమ కాండక్ట్, తమ ప్రవృత్తిని
ధర్మబద్ధముగా నిలబెట్టుకుంటే ఆ కులము కాపాడబడును. ఏమంటే వాళ్ళ రెడ్డి కులం వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అసలు కరప్షన్ అంటే ఏమిటో ఎరగరండి, చాలా కష్టపడి పనిచేస్తారు, విద్యావంతులు. ఆ విధంగా వాళ్ళ కులం బాగా పైకి వచ్చింది, అలా ఉండాలి. దట్ ఈజ్ ది వే. ఓకే, అంతే తప్ప సో ఆ కులమును కుల సంఘాలు పెట్టుకుని ఆ కులాన్ని బాగా హైలైట్ చేసుకుంటూ ఇతర కులములను డౌన్ చేస్తూ ఆ విధంగా కులమును రక్షించుట అయ్యే మాట కాదు. కులములో ఉన్న వాళ్ళందరూ విద్యాధికులు అవ్వటం కోసం మీరు ఏదైనా కొంత హెల్ప్ చేస్తే అది కులం రక్షించే ఉపాయం. కులములో ఉన్న వాళ్ళందరూ ధర్మమును పాటించవలెను. మన కులంలో అసత్యం పలికేవాడు, దొంగతనం చేసేవాడు ఉండరాదు అని ఒక కట్టుబాటు పెట్టుకుని అందరూ కులస్తులు అందరూ కూడా ధర్మబద్ధంగా ప్రేమగా సమాజానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. అది ఆ విధముగా కులము రక్షింపబడును. దీనికి ఒక దృష్టాంతం చెప్పవచ్చును. ద నాయిర్ సొసైటీ ఆఫ్ కేరళ. కేరళలో నాయిర్ సొసైటీ అని ఒకటి ఉన్నది. నాయిర్స్ అనే కులమునకు చెందిన వాళ్ళందరూ కూడా ఆ సొసైటీలో సభ్యులుగా ఉంటారు. ఆ సొసైటీ ఏం చేస్తుందంటే నాయిర్స్ యొక్క విద్యా బుద్ధులను బాగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంది. నాయిర్స్ ఎవరైనా స్టార్టప్ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తుంది. నాయర్లు ఎవరైనా విద్యాధికులుగా ఉండి విదేశాలకు వెళ్ళి మరింత విద్యను అభ్యసించాలంటే ఆ సొసైటీ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఆ విధముగా మొత్తం భారతదేశంలో ఉండే కుల సంఘములన్నిటిలోకి నాయర్ సొసైటీ ది మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఎఫెక్టివ్. ఆ విధంగా నాయర్ సొసైటీ సమాజంలో చాలా ఉన్నత స్థానములోనున్నది అని చెప్తారు. అది ఆ విధంగా ఆ కులము చాలా ఉన్నత స్థితికి వచ్చినది. నేను కేరళలో కులం చెప్పాను, ఆంధ్రాలో కులం కూడా చెప్పమంటారా? ఎందుకులేండి, ఆంధ్రాలో కులం వద్దు, మీరే లెక్కేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కాంట్రవర్సీ వచ్చే అవకాశం, వీడి కులం వాళ్ళ ఇష్టము, ఆ కులం వాడి ఇష్టము, ఇలాగంటే మాటలు వచ్చే అవకాశం ఉన్నది. కేరళ అంటే ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి నేను నా దారిలో నేను వెళ్ళగలుగుతాను. ఓకే, కాబట్టి కులమును రక్షించే ఉపాయం అది. అంతే తప్ప కులాన్ని మీరు కులంలో వాళ్ళు కులాల్ని పెళ్ళాడి మళ్ళీ ఆ కులం వాళ్ళకే జన్మనిస్తూ ఆ విధంగా కులమును రక్షిద్దామనో, లేకపోతే కులంలో బాగా బిజినెస్లో అవి ట్యాక్స్లు అవి కట్టకుండా బిజినెస్లో అవి లెఫ్ట్ అండ్ రైట్ చేసేసి కులాన్ని పై అలాగా కాదు. మంచి ధర్మానుష్ఠానముచే కులము రక్షింపబడును అని ఆయన చెప్తున్నాడు. అందాము, కులము వృత్తేనా, మంచి నడవడిచే రక్ష్యతే, రక్షింపబడుచున్నది. ఇప్పుడు కులంలో పుట్టాడు, వాడు పుట్టడం చేతనే కదా కులం నిర్ధారణమయ్యేది. వాడు కులంలో పుట్టాడు కాబట్టి కులం వాళ్ళందరూ వాడి మాట వినాలి, వాడిని సపోర్ట్ చేయాలి, వాడిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగించాలి అనియా, లేక మంచిదే మన కులంలో పుట్టాడు, మన కులం వాడే, కానీ వాడి కాండక్ట్ ఎలా ఉన్నది, వాడి ప్రవృత్తి ఎలా ఉన్నది, ట్యాక్సులు సరిగ్గా కడుతున్నాడా, ధర్మబద్ధంగా జీవిస్తున్నాడా, బాగా చదువుకుంటున్నాడా, ధర్మాచరణం చేస్తున్నాడా, దాన ధర్మాలు చేస్తున్నాడా, ఇతరుల ఏడల క్రౌర్యమును చూపించకుండా ఉన్నాడా, జులుం చేయకుండా ఉన్నాడా, అయితే వాడు మన కులమునకు వన్నె తెచ్చును అనుకోవాలి. అంతే తప్ప మన కులం వాడు కోటీశ్వరుడు అయినాడు, బిజినెస్ బాగా చేశాడు, ట్యాక్సులు పెట్టకపోతే ఏమైంది, అయితే ఎలక్షన్లో నెగ్గాడు, లంచాలు ఇచ్చి ఇది చేశాడు అది చేశాడు, మా కులం వాడు వచ్చాడు, అలా ఉండకూడదండి. ముఖ్యంగా ఎలక్షన్లో మా కులం వాడు అని దేశము వెనుకబడిపోవడానికి ఇటువంటి మౌలికమైన కారణాలు. బీహార్లో వాళ్ళు కులం బేసిస్ మీదే ఓటు వేసేవారు. మన కులం వాడు హత్య చేశాడు అనుకోండి, అయినా సరే వాడిని కాపాడాల్సిందే, వాడు జైలుకి వెళ్ళకూడదు. ఇంకో కులం వాడు గొప్ప ధర్మస్వభావం గలవాడు అనుకోండి, అయినా వాడే నెగ్గకూడదు ఎలక్షన్లో, మన కులం వాడే నెగ్గాలి. సో నేరస్థుడు హత్యలు చేసిన వాడు కూడా మన కులం వాడైతే వాడే నెగ్గాలి. ఎంతటి ధర్మాత్ముడైనా మన కులం వాడు కాకపోతే వాడు నెగ్గకూడదు. మనం ఓటు అలా వెయ్యాలి.
అని వేసేవారు అని బీహార్లో అలా వేసేవారు. కానీ ఈసారి బీహార్లో ఓటు ఎలా వేశారంటే కులంతో సంబంధం లేకుండా ఎంవై అంటే ముస్లిం యాదవ్ కోలిషన్ అలా వేసేవారు ఓటు. నరేంద్ర మోడీ గారు దాన్ని అప్సైడ్ డౌన్ చేసి పెట్టారు. ఇట్ ఈజ్ నాట్ ముస్లిం యాదవ్ కోలిషన్, ఇట్ ఈజ్ మహిళా యూత్ కోలిషన్ అని పెట్టారు. మహిళ అంటే ఏ కులము? అన్ని కులములు. యూత్ అంటే ఏ కులము? అన్ని కులములు. అలా పెట్టి అలా క్యాంపెయిన్ చేశారు. ప్రజలు ఆ క్యాంపెయిన్ను స్వీకరించారు. స్వీకరించడం అంటే ఏ బేసిస్ మీద స్వీకరించారో తెలుసిన? 2/3 మెజారిటీ కంటే ఎక్కువ, 3/4 మెజారిటీ వచ్చింది. అంటే కుల దృష్టిని పక్కన పెట్టి మంచి క్యాండిడేట్లకి ఓట్లు వేసినారు. కుల పిచ్చిని విడిచిపెట్టి ఓటు వేశారు. ఆ విధంగా మనిషిని బట్టి, మనిషి క్యారెక్టర్ని బట్టి, పార్టీ చేస్తున్న సమాజమునకు చేస్తున్న సేవను బట్టి ఓటు వేయాలి, కానీ కులాన్ని బట్టి ఓటు వేస్తారండి. అలా చేయడానికి వీల్లేదు. ఎందుకనో నాకు అనిపిస్తుంది, మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కూడా బీహార్లో లాగే ఓటు వేశారేమో అని నాకు అనిపించింది. నాకు అలా అనిపించింది. కులాన్ని బట్టి కాకుండా వాళ్ళు చేసిన వర్క్ని బట్టి ఓటు వేశారేమో అని అనిపించింది. అంచేతనే సరిగ్గా వర్క్ చేయని పార్టీ వెనక్కిపోయింది, బాగా వర్క్ చేసేటువంటి పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి అలాగా కులమునకు ప్రమాణం ఏమిటి? కులమునకు వన్నె తెచ్చేది ప్రమాణం అంటే వన్నె తెచ్చేది ఏమిటి? వృత్తము. అంతే తప్ప వృత్తము లేకుండా ఇతర కారణముల ద్వారా కేవలము జన్మ ద్వారా కులమునకు ప్రాముఖ్యమునిచ్చే ధోరణిని మీరు విడనాడు అని చెప్తాడు ఆయన. అందాము, వృత్తహీనస్య, మంచి నడవడి లేని వానికి కులము ప్రమాణము అనగా వన్నె తెచ్చేది అని నా యొక్క మతిహే అభిప్రాయము నా కాదు. అలా చెప్పండి. లేకపోతే ఇంకోలా చెప్పండి, వృత్తహీనస్య, మంచి నడవడి లేని వానికి కులము న ప్రమాణం, వన్నె తెచ్చేది కాదు ఇది అని నా యొక్క మతిహే అభిప్రాయము. అభిప్రాయము అంటే నిశ్చయము అని అర్థం. మా అభిప్రాయం ఇది, మీ అభిప్రాయం ఇంకోలా ఉండొచ్చు అని కాదు, నిశ్చయము. ఓకే. కులమును ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? ఇంగ్లీష్ పాఠం చెప్పేప్పుడు ఇప్పుడు అక్కర్లేదు, అయినా సందర్భాన్ని బట్టి కులమును క్యాస్ట్ అని ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ వాళ్ళు అలాగే ట్రాన్స్లేట్ చేశారు. మండల్ కమిషన్ హ్యాస్ కౌంటెడ్ నియర్లీ 3000 క్యాస్ట్స్ అనే రాశారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా అలాగే ఉన్నది. కానీ కులము వేరు, వర్ణము వేరు అనే విభాగమును, ఆ డిస్టింక్షన్ను మరిచిపోయారు. మరిచిపోయి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర శబ్దములను కూడా కులంగా లెక్క వేసినారు. అంటే ఆ 4 కూడా బై బర్త్ ఎస్టాబ్లిష్ అయినాయి. అవి కులములు కావు, వర్ణములు. వర్ణమును బర్త్ను బట్టి మీరు ఎస్టాబ్లిష్ చేయకూడదు, గుణకర్మలను బట్టి ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు కరప్షన్ సమాజంలో డౌన్వర్డ్, ఎవ్రీ సివిలైజేషన్ హ్యాజ్ అన్ అప్వర్డ్ సైకిల్ అండ్ ఏ డౌన్వర్డ్ సైకిల్. మనం డౌన్వర్డ్ సైకిల్లో గత 800 సంవత్సరాలు, 900 సంవత్సరాల దీర్ఘ చరిత్రలో ఒక పతనము కలిగినది అని వివేకానందుడు మహాశయుడు చెప్పి ఉన్నాడు. ఆ మాటకు తగ్గట్టుగానే వర్ణమునకు కులమునకు ఉండే తేడాన్ని విస్మరించి, వర్ణమును కూడా జన్మ ద్వారా నిర్ధారించి కులములో కలిపివేసినారు. దాంతో మనం వర్ణాలను కోల్పోయినాము, కులములను అట్టిపెట్టుకున్నాము. 4 పోయి 4000కి దగ్గర అవుతున్నాము. ప్రపంచంలో అంతటా వర్ణములను వాళ్ళు అట్టిపెట్టుకున్నారు, వాళ్ళు ఉత్తమ స్థితికి రాగలిగినారు. అర్థమైందండి? క్యాస్ట్. సో స్వామి రామతీర్థ యొక్క ప్రసంగములు ఏవి గలవో వాటిల్లో ప్రధానమైన సందేశము క్యాస్ట్ సిస్టముని తిరస్కరించుట. అంటే బర్త్ బేసిస్గా
సమాజాన్ని ముక్కలు చేసేటువంటి వ్యవస్థను బాగా గట్టిగా తిరస్కరించిన వాడు రామతీర్థ, స్వామి వివేకానంద యొక్క కాంటెంపరీ. వివేకానంద స్వామి లాహోర్ వెళ్ళినప్పుడు ఆయన అక్కడ లాహోర్ కాలేజీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా ఉండేవాడు, యంగ్ మ్యాన్. ఆయన వివేకానంద ప్రసంగం ఒకటి విన్నాడు, విని ప్రభావితుడైనాడు. సరిగ్గా అదే భావజాలముతోటి సన్యాసం స్వీకరించి వివేకానందుడి సమయంలోనే, అంటే 1902లో శాన్ ఫ్రాన్సిస్కో, జపాన్ మొదలైన దేశములను దర్శించి ఆయన తన బోధలను బాగా ప్రచారం చేసినారు ఆయన రామతీర్థ. వీళ్ళు మహాపురుషులు, శంకరులు, వివేకానందుడు, రామతీర్థ. అల్పాయుష్కులు, వాళ్ళ ఆయుర్దాయం పెద్దది కాదు, చాలా చిన్న ఆయుర్దాయం. శంకరులు 32, వివేకానంద 39, రామతీర్థ 36, 37. అంత చిన్న వయస్సులో అంతటి మహాకార్యములను వాళ్ళు చేయగలిగినారు. సో ఆ రామతీర్థ యొక్క బోధలలో కులము బై బర్త్ తోటి నిర్ధారింపబడే కులము, వర్ణమును కూడా బర్త్ కింద మార్చేసి కులంతో కలిపేయటం, ఆ వర్ణమునకు ఉండేటువంటి శోభను తిరస్కరించటము, దీనిని ఆయన గట్టిగా నిందించినాడు. భారత సమాజము తన అప్వర్డ్ సైకిల్ని కోల్పోయి డౌన్వర్డ్ సైకిల్కి వెళ్ళటానికి, భారతదేశము చాలా బలహీనపడటానికి ముఖ్యమైన కారణము భారతీయ సమాజంలో ఉన్నటువంటి కుల విభాగము, దానివల్ల వచ్చినటువంటి చాలా అల్పమైన థాట్ ప్రాసెస్, అల్పబుద్ధి. మన కులం వాడికి ఓటు వేయాలి, వాడు మంచివాడైనా పర్వాలేదు, చెడ్డవాడైనా పర్వాలేదు, ఒక దృష్టాంతం అది. అటువంటి ధోరణి వచ్చేసింది భారతదేశంలో. దానివల్లనే సమాజము చిన్నాభిన్నమైనది అని ఆయన చాలా గట్టిగా చెప్పేవాడు. సో ఆయన ఏమన్నారంటే, మనము ఈ కులముల పిచ్చితో వచ్చిన విభాగములను నెత్తికెత్తుకుని ఆ విధముగా ఒకళ్ళ నుంచి మరొకళ్ళు విడిపోయినాము మనము. ఆ విధంగా మనము బలహీనపడినాము. ఒకే సమాజమునకు చెందిన వారమే అయినా ఒకళ్ళ నుంచి మరొకళ్ళు విడిపోయి మనము చాలా బలహీనపడినాము అని ఆయన చెప్పేవారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారో తెలిసిన, బ్రిటిష్ వాళ్ళు పబ్లిక్ స్కూల్సే ఉండేవి, ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి కావు. ప్రైవేట్ స్కూల్స్ నిన్న కాక మొన్న వచ్చేయండి. మా చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి కావు, అన్నీ పబ్లిక్ స్కూల్సే. సో పబ్లిక్ స్కూల్స్లో బ్రాహ్మణులకు వేరే కూర్చునే వ్యవస్థ చేశారు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకి బ్రాహ్మణుల మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళేమో బ్రాహ్మణ భక్తులా ఏమీ కాదు. అలా డివైడ్ చేయటం కోసం అలా చేశారు. మన వాళ్ళు ఏం చెప్పాలప్పుడు, మాకు మీరు వేరే సీట్లు ఇవ్వద్దు, ఈ పిచ్చి మేము ఒప్పుకోము అని చెప్పి అందరూ కలిసి కూర్చోవాలా? వీళ్ళు సై అంటే సై అన్నారు. వీళ్ళు వేరే కూర్చోవడం మొదలుపెట్టారు, మాకు ఇది బాగానే ఉంది అని. దాంతో వాడు పెట్టిన డివైడ్ అండ్ రూల్ పాలసీ బాగా గట్టిపడినది సమాజంలో. సో ఆయన అంటాడు, ఆ విధంగా మనం బలహీనపడిపోయినాము. సరైన హిందూ అంటే ఎవరు? ఎ ట్రూ హిందూ, సనాతన ధర్మము అంటూ ఉంటారు. ఏమిటి సనాతన ధర్మము? హిందూ అనగా ఎవరు? ఆయన ఏమని చెప్పారంటే, ఎవడి ఎడల ఏ కారణం చేతనైనను ఎటువంటి డిస్క్రిమినేషన్, వివక్ష లేని వాడే యథార్థమైన హిందువు. కులం పేరుతోటో, మరో పేరుతోటో, ప్రాంతం పేరుతోటో ఇతర వ్యక్తి ఎడల మీరు వివక్షను, డిస్క్రిమినేషన్ను చూపిస్తే మీరు యథార్థమైన హిందువు కాదు. అంటే అది సనాతన ధర్మము కాదు. అటువంటి వివక్ష చూపించకుండుటయే సనాతన ధర్మము. అంతేకాకుండా కులం ఒక్కటే కాదు, ఒకప్పుడు పేదవాళ్ళు, ధనవంతులు అనే క్లాస్ డిస్టింక్షన్స్ ఉంటాయి. వాటిని కూడా మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది. తర్వాత చేసే పనిని బట్టి ఉత్తములు, అధములు అనేటువంటి వర్క్ బేస్డ్ డిస్టింక్షన్స్ చాలా చిత్రంగా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా కనపడవు, మన దగ్గరే కనపడతాయి. ఉదాహరణకు నేను ఉదాహరణ చెప్తా చూడండి. ఆటో నడిపేవాడు ఉంటాడు. ఎంత సంపాదిస్తాడో తెలిసిన, నెలకి 15,000 సంపాదిస్తాడు, ఒకప్పటి మాట. అదే ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి. ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ని అపాయింట్ చేసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం రాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు టీచర్స్గా, బీఈడీలు. గతి లేక వీలుంటే గవర్నమెంట్ స్కూల్కే పోతారు. ఎందుకంటే అక్కడ పాఠం చెప్పకపోయినా జీతం వస్తుంది కనుక.
ప్రైవేట్ స్కూల్లో పాఠం గట్టిగా చెప్తే కానీ వాళ్ళు జీతం ఇవ్వరు, ఆ ఇచ్చే జీతం కూడా తక్కువ ఇస్తారు. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళరు. ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో కొంతమంది ఈ ఉద్యోగాలు రాని వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు. వాళ్ళకి నెలకి 10,000 ఇచ్చేవారు నాకు తెలిసి. ఆటో అతను నెలకి 15,000 సంపాదిస్తాడు. టీచింగ్ మ్యాథమెటిక్స్ టీచరు నెలకి 10,000 సంపాదిస్తాడు, 5,000 తక్కువ. కానీ మ్యాథమెటిక్స్ టీచర్, ఎనీ టీచర్ సోషల్ స్టేటస్ ఎక్కువ, ఆటో నడిపేవాడి సోషల్ స్టేటస్ తక్కువ. ఆదాయం ప్రకారం చూసుకుంటే వాడే బెటరు. ఈ టీచర్లు కొంతమంది అనేవారు ఈ ఉద్యోగం మానేసి ఆటో నడుపుకుందామని అనిపిస్తోందండి అనేవారు. అలా కొంతమంది చేసేవారు కూడా. కానీ సోషల్ స్టేటస్ దెబ్బతింటుంది. టీచర్ అంటే లోకంలో సమాజంలో పేరు, ఎవడైనా పిల్లనివ్వడానికి ముందుకు వస్తాడు టీచర్ అంటే. ఆటో డ్రైవర్ అంటే రాడు, వెనక్కి పోతాడు. సో ఈ విధముగా హై అండ్ లో చేసే పనిని బట్టి గొప్ప తక్కువ అనేటువంటి విభాగములు. బ్రాహ్మణుడు వేరు, శూద్రుడు వేరు. అంటే ఇద్దరూ మనుష్యులేగా, అలా కాదు. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే, శూద్రుడు శూద్రుడే అనేటువంటి విభాగమును పెట్టుకుని మన సమాజము చిన్నాభిన్నమైపోయినది. యథార్థమైన హిందువు అలా ఉండడు. ఆయన కోట్ అది, రామతీర్థ కోట్. ఏ ట్రూ హిందూ అని మొదలుపెట్టి ఆయన కోట్ చెప్తున్నా మీకు. సనాతన ధర్మం అంటే ఇది సనాతన ధర్మం. అంతేగాని మీరు ఇలాగ ఈ బొట్లు పెడితే ఆ బొట్లు పెట్టి ధర్మాన్ని కట్టు బొట్టు జుట్టుతో నిర్ధారిస్తారా ధర్మాన్ని? నో. సో ఆయన ఏమంటారంటే క్యాస్ట్ సిస్టమ్ యాజ్ ఇట్ ఎగ్జిస్టెడ్ డస్ నాట్ కన్ఫార్మ్ టు శాస్త్రిక్ ఐడియల్స్, స్క్రిప్చరల్ ఐడియల్స్. అంటే వేదములు, ఉపనిషత్తులు, గీత, విదురనీతి మొదలైన శాస్త్రీయ గ్రంథములలో చెప్పినటువంటి వచనములకు మన సమాజంలో ఈనాడు చలామణిలో ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ ఇత్యాది విభాగములు విరుద్ధములు. మన వాళ్ళు ఏమని చెప్తారు? శాస్త్రం అలా చెప్పిందని చెప్తారు. శాస్త్రానికి విరుద్ధమైన దానిని శాస్త్రం చెప్పిందంటాడు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్కి విరుద్ధంగా చెప్పి మేము శాస్త్రం చదివిన వాళ్ళం ఉంటాడు. అది శాస్త్రం ఎలా అవుతుంది? నేనేదో దృష్టాంతం చెప్పాను. ఇక్కడ ఈ విదురుడు ఏమని చెప్తున్నాడు? కులమునకు ప్రమాణము వృత్తమా జన్మయా? ఏది చెప్పాడు? వృత్తమని చెప్పాడు. వర్ణముని గురించి కూడా ఇలాగే ఇతర స్థలాల్లో చెప్పారు. వర్ణానికి ప్రమాణము గుణము, కర్మ. వృత్తం అనే మాట కూడా యక్ష ప్రశ్నల్లో వస్తుంది. కానీ మనం ఏం చేసాం? జన్మను శాస్త్రమునకు ప్రమాణము. ఏమంటే ఆయన డాక్టర్ గారండి, ఆయన కొడుకండి, వీడు కూడా డాక్టర్ గారు కొడుకు కనుక డాక్టర్ గారే అవ్వాలి, మీరు వైద్యం వీడిచే చేయించుకోండి అంటే చేయించుకుంటారా మీరు? అమ్మా, అంతా వెరీ కన్నింగ్ ఐ టెల్ యూ. నేను డాక్టర్ గారు కొడుకండి కాదండి, డాక్టర్ గారి చేత వైద్యం, ఆయన ఖాళీ లేదు, ఆయన కొడుకున్నాడు చేయించుకోండి అంటే మరి ఈయన ఎంబీబీఎస్ చదవలేదండి, అయితేనేమి డాక్టర్ గారి కొడుకు కదా, మీరు వైద్యం చేయించుకోండి, వాడి చేత ఆపరేషన్ చేయించుకోండి, కొంచెం ట్రైనింగ్ అవుతాడు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అక్కడ జన్మ పనికిరాదు, అక్కడ వృత్తం కావాలి. కానీ ఇంకో చోట జన్మయే పనికి వస్తుంది. ఈ రకంగా సమాజము చాలా తప్పు మార్గంలో నడుస్తూ ఉంటుంది. అయితే నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని, వీళ్ళు బుద్ధిమంతులు, శాస్త్రాలు అవి తలకిందులుగా కంఠస్థం చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద పండితులు, వీళ్ళు ఇంత అధ్వాన్నంగా ఉన్నారేమిటా అని నేను ఆశ్చర్యపోయేవాడిని. అంతే, ప్రారంభం అనుకోవాలి. సమాజం యొక్క ప్రారంభము, వాళ్ళ ప్రారంభము అలా ఉందని అనుకోవాలి. ఎందుకంటే చదువు లేనివాడు తప్పుదారిని నడిస్తే, పోలే వాడు చదువుకోలేదు, విద్యావంతుడు కాదు, తప్పుదారిని నడుస్తున్నాడు, ఇట్స్ ఓకే, లెట్ us forgive him అనొచ్చు. వీళ్ళు ఇంతంత పెద్ద శాస్త్రాలు తలకిందులుగా అప్పచెప్పే వాళ్ళు తప్పుదారిని నడుస్తుంటే, తప్పుని ప్రచారం చేస్తుంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మన ప్రారంభం బాగులేదు, ఇంకా డౌన్వర్డ్ సైకిలే కొనసాగుతోంది, అది సనాతన ధర్మము కాదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక వాక్యం రామతీర్థది చదువుతా వినండి. ఎన్ ఒరిజినల్లీ హార్మోనియస్ సిస్టమ్, అంటే వర్ణ వ్యవస్థ గుణకర్మ విభాగశ, ఒరిజినల్లీ హార్మోనియస్ సిస్టమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బికేమ్ స్టల్టిఫైడ్. స్టల్టిఫికేషన్ అంటే ఏమిటో తెలుసిన? మన క్రోటన్ మొక్క పెంచి అది ఇటు పెరిగితే కట్ చేసేయటం, అటు పెరిగితే కట్ చేసేయటం, పైన పెరిగితే కట్ చేసేయటం,
దాంతో అది బతికున్నా చచ్చిన దాంతో సమానంగా అలాగా పెరగకుండా బాన్సోయో ఏదో అంటారే అలా అయిపోతుంది. మన సిస్టమ్స్ అలా అయిపోయినాయి. స్టల్టిఫైడ్, ఆసిఫైడ్, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్స్ బై రామతీర్థ, ఆయన ఇంగ్లీషు. మమ్మిఫైడ్. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ భేదములు చచ్చిపోయిన దేహాన్ని మమ్మీ కింద తయారు చేసి పెట్టుకుని వీళ్ళు బతుకుతున్నారు. ఎప్పుడో కాలం చెల్లిన బూజు పట్టిన భావములను, అవి చచ్చిపోయాయి ఎప్పుడో, అయినా చచ్చిపోయినా వాటికి చుట్టూ ఏదో కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదో పూత పూసి దాన్ని అలా అట్టి పెట్టుకుని దాని దుర్గంధం ముక్కుకి తగలకుండా ఆ చచ్చిపోయిన శవాన్నే పట్టుకుని అలా ఉన్నారని చెప్పాడు. అమేజింగ్. మమ్మీఫైడ్ అండ్ పెట్రిఫైడ్ అనే రామతీర్థ భాష అలా ఉంటుంది చూసారా. సో బర్త్ బేస్డ్ సిస్టమ్ని అండ్ శాస్త్రం మీకేనా శాస్త్రం, మాకు తెలియదా శాస్త్రం ఏమీ. రామతీర్థకి తెలియని శాస్త్రములు ఏమీ లేవు, అన్ని శాస్త్రములు చదివినాడు ఆయన. ఆయన శాస్త్రమునకు విరుద్ధము, జన్మ బేస్డ్ వర్ణము శాస్త్రమునకు విరుద్ధము. వృత్తము కాకుండా జన్మని బేస్గా చేసుకుని మీరు వివక్షను ఏది చూపిస్తున్నారో అది అశాస్త్రీయము. అది విదురుడు కూడా ఆ మాటనే చెప్పినాడు. కాబట్టి మొత్తం ఇక్కడ ఆ శ్లోకం 39 పూర్తయింది. 41లో ఆఖరి లైన్ కూడా, మొదటి లైన్ పూర్తయినది. మిగిలిన విషయాలను మనము రేపు పరిశీలిద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం